ఫస్ట్ ఈ వీడియో చూడండి. ఇలా ఏ వీడియోస్ మీరు కూడా జనరేట్ చేసుకోవచ్చు, అది కూడా మీ ఓన్ ఫేస్ తో. అది ఎలానో ఈరోజు వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి సినిమా స్టూడియో ఆప్షన్ లోకి వెళ్ళాలి. ఒకవేళ తెలియకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, డైరెక్ట్ గా దాని నుంచి ఓపెన్ చేసేయచ్చు మీరు. ఫస్ట్ ఈ ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసి 2 ఇమేజెస్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే అల్లు అర్జున్ గారి ఫోటోని వోల్వరైన్ దానిలో స్వాప్ చేయాలనుకుంటున్నా కాబట్టి నేను ఆ 2 ఇమేజెస్ ని డౌన్లోడ్ చేసుకుని అప్లోడ్ చేసుకుంటా. అండ్ అంతేకాదు ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తే మనం కెమెరా, లెన్స్, అపాచర్ అన్ని ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. మనకి ఏ కెమెరా కావాలి, ఏ లెన్స్ కావాలి, ఏ అపాచర్ లో కావాలి అనేది సెట్ చేసుకున్న తర్వాత వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత జనరేట్ పైన క్లిక్ చేసేద్దాం. మనకి ఇమేజ్ అనేది జనరేట్ అయిపోతుంది. అండ్ ప్రాంప్ట్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాం, కావాలంటే తీసుకోండి. యానిమేట్ పైన సెలెక్ట్ చేస్తే మనకు డైరెక్ట్ గా వీడియో జనరేషన్ ఆప్షన్ లోకి వెళ్తుంది. అండ్ మనం ఇక్కడ ఒక ప్రాంప్ట్ అనేది పేస్ట్ చేసుకోవాలి. అండ్ వన్స్ ఈ ప్రాంప్ట్ ని పేస్ట్ చేశాక జనరేట్ పైన సెలెక్ట్ చేస్తే మనకి వీడియో జనరేషన్ అయ్యేకి కొంచెం టైం పడుతుంది. ఈ ప్రాంప్ట్ కూడా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లోనే ఉంటుంది, అక్కడ నుంచి కాపీ చేసుకోవచ్చు. వన్స్ జనరేట్ అయినాక మనకు అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. ఇంతవరకు మనం చేసింది బేసిక్ యానిమేషన్. ఇప్పుడు దీన్నే మనం అడ్వాన్స్ లెవెల్లో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ జనరేట్ చేసుకున్న వోల్వరైన్ ఇమేజ్ కార్డ్కి వెళ్ళి ఇక్కడ డౌన్ లో మనకి డౌన్ యారో లాగా కనబడుతుంది. దీన్ని సెలెక్ట్ చేస్తే మనము చాలా ఆప్షన్స్ అనేది వస్తుంది. దీనిలో మనం మల్టీ షాట్స్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి డిఫరెంట్ యాంగిల్స్ లో మనకి ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది, లైక్ ఇలా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇంకో యాంగిల్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే నేనైతే బ్యాక్ నుంచి ఫ్రంట్ కి రివీల్ అయినట్టు యానిమేషన్ చేసుకోవాలనుకుంటున్నా. దానికోసం నేను బ్యాక్ షాట్ అనేది సెలెక్ట్ చేసుకొని అప్ స్కేల్ ని కొడతా. ఇప్పుడు నాకు ఆ ఇమేజ్ అనేది హై క్వాలిటీలో జనరేట్ అవుతుంది. వన్స్ జనరేట్ అయిన తర్వాత ఈ ఇమేజ్ ని కూడా నేను డౌన్లోడ్ చేసుకుంటా. వన్స్ డౌన్లోడ్ చేసుకున్నాక మళ్ళీ వీడియో జనరేషన్ ఆప్షన్ లోకి వెళ్ళి నేను ఇప్పుడు ఫస్ట్ ఫ్రేమ్ లో వచ్చి బ్యాక్ షాట్ ని అప్లోడ్ చేస్తా, సెకండ్ ఫ్రేమ్ లో వచ్చి ఫ్రంట్ షాట్ ని అప్లోడ్ చేస్తా. అప్లోడ్ చేసిన తర్వాత ఈ ప్రాంప్ట్ ని పేస్ట్ చేసుకుంటా. అండ్ ఈ ప్రాంప్ట్ కూడా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా, అన్న నుంచి మీరు కాపీ చేసుకోవచ్చు. వన్స్ ఈ ప్రాంప్ట్ ని మనం పేస్ట్ చేసి జనరేట్ కొడితే మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. ఇలా మనం ఏ వీడియోస్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇంతవరకు నేను చెప్పింది ఫస్ట్ మెథడే, ఇంకా చాలా మెథడ్స్ అనేది ఉంది క్రియేట్ చేసుకోవడానికి. అది పోన్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాం ఎలా క్రియేట్ చేసుకోవాలని. అండ్ ఇంతవరకు వచ్చారంటే మీకు ఈ వీడియో నచ్చినట్టే అనుకుంటున్నాం. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.